మన దేశంలో మంచి వాళ్ళని, డిసిప్లిన్ పీపుల్ని ప్రభుత్వం గుర్తించాలన్న కోరిక. అలా గుర్తించి వాళ్ళకి ఇన్సెంటివ్స్ ఇస్తే మంచిని ఎంకరేజ్ చేసినట్టు అవుతుంది. సొసైటీ కోసం ఎంతో మంది నిస్వార్థంగా పనిచేస్తున్నారు. ఎన్జిఓస్ కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు. వాళ్ళందరినీ నమోదు చేసి గుడ్ సిటిజన్ అనే కార్డు వాళ్ళందరికీ ఇష్యూ చేయాలి. వాళ్ళందరినీ గవర్నమెంట్ ఎన్నో రకాలుగా సపోర్ట్ చేయాలి. ఎందుకంటే ఎంతో మంది మంచి మనుషులు ఏమీ ఆశించకుండా స్వచ్ఛంద సంస్థలు నడుపుతూ ఉంటారు. ఓల్డ్ ఏజ్ హోమ్స్ లేదా ఆర్ఫనేజెస్ నడుపుతున్నారు. పాపం వాళ్ళు ఎంతో కష్టపడి అందరినీ బ్రతుకులాడుతూ అక్కడ ఇక్కడ ఫండ్స్ కలెక్ట్ చేసి వాళ్ళకి చేతనైనంత వరకు ప్రజలకు సేవ చేస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళందరికీ ఈ సమాజంలో వాల్యూ ఉండాలి, గౌరవం ఉండాలి. వాళ్ళ పిల్లలకి ఎడ్యుకేషన్ విషయంలో గవర్నమెంట్ సపోర్ట్ చేయాలి. తండ్రి సమాజం కోసం కష్టపడితే వాళ్ళ పిల్లలకి జాబ్ రిజర్వేషన్స్ ఇవ్వాలి. వాళ్ళు ఎక్కడ అప్లై చేసినా ప్రయారిటీ ఉండాలి. ఒక మనిషి చేసే ప్రతి త్యాగానికి, పుణ్యానికి ఫలితం స్వర్గంలో కాదు, ఇక్కడే మన దేశంలోనే, ఈ భారతదేశంలోనే వాళ్ళు చూడాలి. మా తల్లిదండ్రులు సమాజానికి సేవ చేశారు, ఆ పుణ్యమే మమ్మల్ని కాపాడుతుంది అని పిల్లలు గర్వంగా బతకాలి. ఇలాంటివి చేయడానికి ప్రభుత్వం ముందుకు రావాలి. అంతేకాదు, డిసిప్లిన్ సిటిజన్స్ని ప్రభుత్వం గుర్తించాలి. ఒక బాడీ బిల్డర్ ఉండొచ్చు, లేదా అథ్లీట్స్ ఉంటారు. జీవితంలో ఎంతో డిసిప్లిన్గా ఉండబట్టే వాళ్ళు ఆ స్థాయికి వెళ్తారు. వాళ్ళు పడ్డ కష్టానికి వాల్యూ ఏంటి? వాళ్ళందరికీ గుడ్ సిటిజన్ కార్డు ఇష్యూ చేయాలి. వాళ్ళు గ్రోసరీస్ కొంటే 20% రిబేట్ ఇవ్వాలి. బస్ టికెట్స్, ట్రైన్ టికెట్స్, ఫ్లైట్ టికెట్స్లో రిబేట్ ఇవ్వాలి. గుడ్ సిటిజన్ అయితే ఎన్ని బెనిఫిట్స్ ఉంటాయని అందరూ అనుకుని వాళ్ళు కూడా గుడ్ సిటిజన్స్ అవుతారు. పెట్రోల్ వెహికల్స్ వాడుకుంటా సైకిల్ మీద తిరిగే వాడిని గుర్తించాలి. వాడి వలన ఎంతో కొంత పొల్యూషన్ తగ్గుతుంది. సైకిల్ రైడర్స్ ఒక యాప్ ఉండాలి. అందులో వాళ్ళకి మైలేజ్ని బట్టి పాయింట్స్ రికార్డ్ అవుతూ ఉండాలి. ఆ పాయింట్స్ ఎక్కడ చూపించినా ఫ్రీగా స్టార్బక్స్లో కాఫీ ఇవ్వడం లేదా ఫ్రీ బ్రేక్ఫాస్ట్ దొరకడం జరగాలి. తన హైట్కి తగ్గట్టుగా వెయిట్ మెయింటైన్ చేస్తూ రోజు ఎక్సర్సైజ్ చేసి ఆఫీస్కి వచ్చే ఎంప్లాయీకి మనం వాల్యూ ఇవ్వాలి. ఇంకో 20% శాలరీ పెంచాలి. ఇలాంటివి ఎంతో మందిని ఇన్స్పైర్ చేస్తాయి. కుట్టు మెషిన్తో బట్టలు కుడుతూ ఆ డబ్బులతో చదువుకుని ఎంతో మంది పిల్లలు ఉన్నారు. అలాంటి వాళ్ళందరికీ దేశం సపోర్ట్ చేయాలి. మంచిని ఎంకరేజ్ చేయాలి అంటే మంచి వాళ్ళకి వాల్యూ ఇవ్వాలి, వాళ్ళకి ఇన్సెంటివ్స్ ఇవ్వాలి. అప్పుడే నెక్స్ట్ జనరేషన్ మారుతుంది. ఎలాగైనా మంచిగా బతకాలని తప్పన మనిషి రావాలి. మంచితనానికి రోజులు కావు అని అందరూ అనటం మానేయాలి. ఇలాంటివి చేయడానికి 100,000 కోట్ల ఫండ్స్ అవసరం లేదు. గుడ్ సిటిజన్ కార్డు రిలీజ్ చేసి కొన్ని ఫెసిలిటీస్ వాళ్ళకి కల్పిస్తే చాలు. ఏదో రోజు ఏదో ప్రభుత్వం ఇలాంటి మంచి పని చేస్తుందని నా కోరిక. జై హింద్.